విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు కలకలం రేపింది. బీసెంట్ రోడ్ లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్ లోని షాపులను క్లోజ్ చేయించారు. బీసెంట్ రోడ్ లోని అనువనువున బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. బీసెంట్ రోడ్ లో బాంబు ఉందని ఒక వ్యక్తి ఫోన్ చేయడం, తర్వాత మొత్తం వెతికినప్పటికీ కూడా ఎటువంటి బాంబు ఉందని నిర్ధారణ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పటికీ చాలాసార్లు చూసాము, ఎక్కువగా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ అనేవి తరచుగా రావడం, అదేవిధంగా పలు చోట్ల, విజయవాడ కాదు పలు చోట్ల ఇలాంటి కాల్స్ రావడం కలకలం జరుగుతుంది. ప్రస్తుతం తాజాగా ఈ రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ కంట్రోల్ రూమ్ కు ఏదైతే బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామనేటువంటి ఒక బెదిరింపు కాల్ రావడంతో వెంటనే పోలీస్ శాఖ అలర్ట్ అయింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాంబు స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని చివరకు నిర్ధారించిన నేపథ్యంలో ఎవరో ఆకతాయిలు చేసినటువంటి పనిగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చూడాలి మరి పోలీస్ శాఖ దీని మీద ఎలాంటి పురోగతి సాధిస్తుంది, ఏ విధంగా దీనిపైన. ఎందుకంటే ఇప్పటికే అటు భారీ బాంబు సూట్లను వేసుకుని అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, షాపులు ఏవి ఓపెన్ చేయకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటి అన్ని అంశాలని కూడా ప్రధానంగా పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ కూడా అక్కడ ఫామ్ చేసి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భరోసా ఇచ్చారు. ఎవరు కూడా ఎలాంటి భయాందోళన చెందొద్దు అని ముందుగానే చెప్పడం, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాన్ని ముందుగా తరలించడం, ఉన్నటువంటి షాపులు ఎవరైతే యజమానులు ఉన్నారో వారికి ముందుగానే షాపులు తీయొద్దంటూ కూడా సమాచారం ఇవ్వడంతో అంతా కూడా, ఎందుకంటే లక్షలాది మంది రోజు విజయవాడ బీసెంట్ రోడ్ లో రెగ్యులర్ గా కూడా అక్కడ వ్యాపార సంబంధాలు కావచ్చు, రెగ్యులర్ గా కస్టమర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కొంత భయాందోళనకు గురి చేసినప్పటికీ కూడా పోలీస్ శాఖ మాత్రం ఎలాంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక హామీ ఇవ్వడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి బాంబు కానీ ఎలాంటి ఏది కానీ లేకపోవడంతో అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అని భావించవచ్చు. దుర్గా.